గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ముంబై ఎయిర్పోర్ట్లో విజయ్, రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడం, ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక, విజయ్ వేర్వేరుగా దర్శనమివ్వడంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే అభిప్రాయానికి వచ్చేశారు. ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్ దేవరకొండ, రష్మిక క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ వేర్వేరుగా ఒకే ఇంట్లో ఉంటున్న ఫోటోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయ్ దేవరకొండ ఒక ఫోటో దిగిన బ్యాక్గ్రౌండ్లోనే రష్మిక కూడా ఫోటో దిగింది. బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిట్టగోడ రెండు సేమ్ టు సేమ్. దీంతో వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్నారు. రష్మిక తన అసిస్టెంట్ వివాహం కోసం హైదరాబాద్కు రావడం జరిగింది. ఇదిలా ఉంటే రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. రష్మిక ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో, నేను దయను, దానితో వచ్చే ప్రతిదాన్ని ఎంచుకుంటాను, మనమందరం ఒకరికొకరు తోడుగా ఉందామంటూ చెప్పుకొచ్చింది. రష్మిక కాలుకు ఇటీవల గాయమయ్యింది. ఇటువంటి సమయంలో విజయ్ దేవరకొండ ఆమె పక్కన లేకపోవడంతోనే రష్మిక ఇలాంటి పోస్టు చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రష్మిక, విజయ్ దేవరకొండ బ్రేకప్ చెప్పుకున్నారని, అందుకే ఆమె ఇలాంటి పోస్టు షేర్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో అలాంటిది ఏమీ లేదని, ఆమె కేవలం ఓ కొటేషన్ మాత్రమే పోస్ట్ చేసిందని, ఇందులో భూతద్దం వేసుకుని వెతకాల్సిన పని లేదంటూ రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన పోస్టు నెట్టింట తెగ వైరల్గా మారింది.